క్యారెట్ డేట్స్ రైతా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ తురుము 1 కప్పు, ఖర్జూరాలు 4, పెరుగు 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవు పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. 2 క్యారెట్స్ అండి. 2 క్యారెట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇలా సన్నగా తురిమేసి జస్ట్ డ్రై పాన్ లో అలా వేయించుకోవాలి. ఓకే ఓకే. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా, పచ్చిగా ఉండకుండా రోస్ట్ చేసుకుంటే పచ్చిదనం అనేది పోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామా, రోస్ట్ అయింది క్యారెట్. సో అయితే హాట్ వాటర్ లో నానబెట్టుకున్న ఖర్జూరము అలాగే కొద్దిగా ఫ్రై చేసిన క్యారెట్ 2 కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఖర్జూరా వేసుకుంటున్నామండి, సీడ్స్ లెస్. క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందామండి. చూద్దాం ఒకసారి. ఓకే ఓకే. 2 కప్స్ పెరుగు తీసుకోవాలి ఫస్ట్. ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్, క్యారెట్ ఇంకా ఖర్జూరా ఓకే బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ఓకే 2, సన్నగా తురుముకున్న పుదీనా, ఇక కొత్తిమీర కూడా సన్నగా తురుముకోవాలి. ఇవి యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకున్నాము. ఆవు పొడి 1/2 టీ స్పూన్. ఇది ఇలా పచ్చిది వేసుకుని బాగానే ఉంటుంది మన టేస్ట్, చేదుగా రోస్ట్ చేసి పొడి చేసుకుంటాం కదా మనము, కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. ఓకే. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాము. ఇంకా కొద్దిగా సాల్ట్ టేస్ట్. క్యారెట్ తురుముతో కాస్త గార్నిష్ చేసుకున్నాం. ఓకే ఓకే. క్యారెట్ డేట్స్ రైతా రెడీ. వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్ గా అండ్ వెరైటీగా క్యారెట్ డేట్స్ రైతా రెడీ అయిపోయింది.